బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాక్ నుంచి భారత్కు తిరిగి వచ్చిన 31 మంది తెలంగాణ యువకులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వాళ్లు స్వస్థలాలకు బయలుదేరారు. ప్రభుత్వమే ప్రయాణపు ఖర్చులను భరిస్తోంది. ఢిల్లీ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మహాత్మా, ఇరాక్లోని ఎర్బిల్ పట్టణం నుంచి రక్షించబడి వారిని రక్షించి భారత్కు తీసుకొచ్చిన మొత్తం 33 మందిలో ఒక పంజాబీని మినహాయిస్తే మిగతా 32 మంది తెలుగువారు. అందులో 31 మందిని ఉదయం ఏపీ భవన్కి తీసుకుని వచ్చారు. ఒక ప్యాసింజర్ నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. ఈ 31 మందిలో మొత్తం 18 మందిని ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్లో సొంత రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. మిగతా వారందరినీ కూడా ఈ రాత్రికి ఢిల్లీ స్టేషన్ నుంచే, న్యూఢిల్లీ స్టేషన్ నుంచే బయలుదేరే దక్షిణ ఎక్స్ప్రెస్లో మిగతా వారి కోసం పాటుగా దారి ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చినట్టుగా తెలంగాణ అధికారులు చెబుతున్నారు. 33 మందిని రక్షించడంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని ఇరాక్ లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఢిల్లీలోని రైల్వే స్టేషన్ నుంచి మనం లైవ్ లో చూస్తున్నాం. వారందరూ హైదరాబాద్ కు పయనమయ్యారు. అక్కడి నుంచి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లను కూడా తెలంగాణ ప్రభుత్వమే ప్రయాణపు ఖర్చులను కూడా భరించుకుని వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేసింది. వారందరూ కూడా ఢిల్లీ నుంచి ఇప్పుడు ప్రయాణం అయ్యారు. ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు 31 మంది తెలంగాణ యువకులు. ఇరాక్లోని ఎర్బిల్లో 10 నెలల పాటు వీరందరూ కూడా నరకయాతన అనుభవించారు. మా ప్రతినిధి మహాత్మా వివరాలు అందిస్తున్నారు. మహాత్మా, మొత్తం ఈ 18 మందిని మొత్తం 31 మంది ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి తెలంగాణ భవన్కి తీసుకురాగా వారిలో 18 మందికి తెలంగాణ ఎక్స్ప్రెస్ లో ప్రయాణ సదుపాయాలు కల్పించారు. వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే వీరందరూ కూడా దాదాపు తెలంగాణ వారి అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్న ఇరాక్ పొట్టకుట్టి కోసం వీళ్లంతా వెళ్లారు. ఏజెంట్ల చేతిలో దారుణంగా మోసపోయారు. ఎర్బిల్ నగరంలో 10 నెలల పాటు తెలంగాణ యువకులు ప్రత్యక్ష నరకం చూశారు. ఐసిస్ ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య జరుగుతున్న పోరులో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. గల్ఫ్ బాధితుల సంఘం ఇరాక్లో చిక్కుకున్న తెలంగాణ యువకుల గోడును కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఇరాక్లో భారత రాయబారి దీపక్ విజ్ఞాన్తో కేటీఆర్ చర్చలు జరిపి వాళ్లను క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.